జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్. ప్రియ భగవద్ బంధువులారా, నేను మీ డాలర్ బద్రీనాథ్ స్వామి. ఈ రోజు వీడియోలో మనం ఉపవాసం అంటే ఏమిటి, ఆ రోజు ఏం చెయ్యాలి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఉపవాసం, ఉపా ప్లస్ వాసం. ఉప అంటే దగ్గరగా, వాసం అంటే ఉండడం. అంటే ఆ రోజంతా భగవంతుడి దగ్గరే సమయం గడపడమే నిజమైన ఉపవాసం. మనం ఉపవాసం చేస్తున్న సమయంలో మన శరీరం శుద్ధవుతుంది, అలానే మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. వేరే ఆలోచనలన్నీ పక్కన పెట్టి ఆ రోజంతా భగవంతుడి నామస్మరణ, పూజలు చేయడం వల్ల మనలో సత్వగుణం పెరుగుతుంది. మరి ఉపవాసం చేస్తున్న సమయంలో అన్న పదార్థాలు ఏమీ తినకూడదు అంటే, మనం సాధారణంగా అన్నం తింటే మనకి బద్ధకం కలుగుతుంది, దానివల్ల మనం దేవుడి మీద ధ్యాస పెట్టలేము. అందుకే మనకి పెద్దలు ఉపవాసం చేస్తున్న సమయంలో అన్నం తినకూడదు అని చెప్తారు. అలా అని చెప్పి కఠిన ఉపవాసం చేయాలంటే అలా ఉండకూడదు. మనం ఉపవాసం చేస్తున్న సమయంలో పాలు, ఫ్రూట్స్, అలానే మజ్జిగ అలా తీసుకోవచ్చును. దేవాలయంలో పెట్టే ప్రసాదాలు తినవచ్చును అంటే, మనం దేవాలయంకి ఎందుకు వెళ్తాము? ఆ దేవుడి అనుగ్రహం మన మీద ఉండాలి అని మనం దేవాలయంకి వెళ్తాము. మరి ఆ దేవుడి అనుగ్రహం ఎలా ఉంటుంది మన మీద అంటే, అక్కడ ఆలయంలో ఆ తీర్థము, ప్రసాదం తీసుకోవడం వల్ల మనకి ఆ దేవుడి అనుగ్రహం ఉంటుంది. పులిహార గాని, చక్కెర పొంగలి గాని, అన్న పదార్థాలు పడితే అవి తినవచ్చును అంటే, అది పదార్థము కాదు, సాక్షాత్ భగవంతుడి కృప, భగవత్ ప్రసాదం. కాబట్టి నిర్మోహమాటంగా ఆ ప్రసాదం నోట్లో వేసుకోవచ్చును. అంతేగాని అదే ప్రసాదం భోజనంలా తినకూడదు. కాబట్టి ప్రసాదంలాగా తీసుకోవచ్చును, ఏ దోషం ఉండదు. ఎందుకంటే అది సాక్షాత్ భగవంతుడి ప్రసాదం కాబట్టి ఏ దోషం ఉండదు. మీ ఏకాదశి వ్రతం ఏమి భంగం కాదు. కాబట్టి భక్తులు గమనించగలరు. ఏకాదశి రోజు మీరు ఉపవాసం ఉన్నా దేవాలయంకి వెళ్ళినప్పుడు అక్కడ అన్న ప్రసాదాలు పెట్టిన నిర్మోహమాటంగా ఏ టెన్షన్ పడకుండా తీసుకోవచ్చును. మీ ఏకాదశి వ్రతం ఏమి భంగం కలగదు. ఈ వీడియో ద్వారా మీరు ఒక మంచి విషయం తెలుసుకున్నారని కోరుకుంటూ మళ్ళీ ఇంకొక మంచి వీడియో రూపంలో మీ ముందుకు వస్తాను. ఇట్లా మీ డాలర్ బద్రీనాథ్ స్వామి. జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్.